కానీ 60 డిగ్రీ చాలు ల్యాండ్కి హీట్ అవ్వడానికి. సేమ్ హీటింగ్కి ల్యాండ్కి 60 డిగ్రీ సరిపోతుంది సార్. అంటే ల్యాండ్ షెల్ బి హీటెడ్ ఫాస్ట్లీ, వాటర్ షెల్ బి హీటెడ్ స్లోలీ. ఆర్ యూ గెటింగ్ దిస్? హెన్స్ ల్యాండ్ సీ డిఫరెన్సియేషన్ వల్ల మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్ వస్తాయి. దాన్ని మనం ల్యాండ్ సీ డిఫరెన్సియేషన్ అంటాం. దాన్ని టెంపరేచర్ ఎనామలీ అంటాం సార్. వాట్ డూ యూ మీన్ బై టెంపరేచర్ ఎనామలీ అంటే, if at a given latitude we would be having some insolation called as x and temperatures at this particular zone are x+1, here x-1. Same latitude lo water మీద x-1 ఉంటుంది, ల్యాండ్ మీద x+1 టెంపరేచర్ ఉంటుంది. అంటే ఈ పర్టిక్యులర్ జోన్ కి మనకు ఒక యావరేజ్ టెంపరేచర్ x ఉంటే ల్యాండ్ మీద x+1, వాటర్ మీద x-1. అప్పుడు ఐసోథర్మ్ డ్రా చేస్తే మనం ఈ కనెక్టింగ్ లైన్ డ్రా చేయం సార్, ప్యారలల్ టు ద లాటిట్యూడ్. ఇక్కడ x-1 ఉంది అంటే x+1 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర. సో ఐసోథర్మ్ కనెక్టింగ్ ఎట్లా ఉంటుంది సార్, ఈ జోన్ లో ఉంటుంది. అంటే ల్యాండ్ వాటర్ నుంచి ల్యాండ్కి వచ్చినప్పుడు ఆర్ ల్యాండ్ నుంచి వాటర్కి వెళ్ళినప్పుడు వీ షెల్ బి సీయింగ్ an isothermal difference. So it means wherever we have water, as it takes more and more heat for heating up, we shall never experience water heating up at all. So hence we would be having that cooling effect. Wherever we have land domination, in that particular region, we shall be finding more hotter conditions. Are you getting this point?